ఎలా ఉంది సాంగ్? ఇది మా వారి ఫ్రెండ్ ఎవరు రాశారులే. భలే వాయిస్ కదూ. నాదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సూపర్ గా ఉండేది. నీకు సంగీతం తెలియదా? ఆహా, నాకు బాగా తెలుసు. పాలు. హేమంత్. హేమంత్ ఎవరు? మై హస్బెండ్, మై ఓన్లీ హస్బెండ్. బాయ్, ఎండి ఉన్నారా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి విషయం? ఈ రోజు మన ఇంటికి రుబ్బు రోళ్లు తయారు చేయడానికి ఒక శిల్పి గారు వచ్చారు. మీరు వెళ్ళలేదు కదా? వెళ్ళలేదు. రోళ్లు చెక్కడానికి శిల్ప? అదే మీ ఫ్రెండ్, ది గ్రేట్ పోయట్ అభిషేక్ భరద్వాజ్. నాకు బావతు స్పెల్లింగ్ కరెక్టా? ఎంతసేపు వారు వచ్చి? జస్ట్ ఇప్పుడే. నా యూజువల్ స్టైల్లో ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి అలాగే 132 ml పాలు కూడా ఇచ్చాను. తాగుతున్నారు. అయ్యో, పంచదార వేయలేదు. వేశాను. ఆయన నీలా కాదు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నీ అల్లర్లన్నీ పాపం మావాడు తట్టుకోలేడు. వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అవన్నీ జాగ్రత్తగానే చూసుకుంటాను. మీరు ఎంతసేపటికి వస్తారు? తొందరగానే వచ్చేస్తాను. లిసన్, వాడికి బోరు కొట్టకుండా చూసుకో. బీ గుడ్. డన్. నేను మిస్సెస్ వీణా హేమంత్. 7 సంవత్సరాలుగా మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నందువల్ల మిమ్మల్ని చూసిన వెంటనే పరిచయం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. మీరని నాకు తెలుసు. ఇంతవరకు నేను మాట్లాడిందంతా ఒక విధంగా అది నా స్టైల్. తప్పుగా అనుకోకండి. లేవండి, గెట్ అప్. మీకు బోర్ కొట్టకుండా చూసుకోమని బాస్ ఆర్డర్ వేశారు. కమ్ ఫాలో మీ. కమ్ ఆన్. పాలు. అబ్బా, ఒక పని పూర్తయింది. ఏం చేస్తున్నారు? చదవండి. మై వర్క్ షాప్. నా కార్ఖానా. అలా చూడండి. చదవండి. సర్వైవల్ హాల్ అంటే కడుపు నింపుకునే చోటు. నా వర్క్ షాప్ లో తయారైందంతా ఇక్కడే మార్కెటింగ్ అయ్యేది. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఇంట్లో అన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మా వారు ఉన్నారు కదా. అదే మీ ఫ్రెండ్ హేమంత్. దేనికి ఎటు వెళ్లాలో తెలియక తిరిగి వస్తుంటారు. ఒకరోజు అలాగే తిరిగి పక్కింట్లోకి వెళ్ళిపోయారు. అబద్ధం కదండి, ప్రామిస్. అందుకే ఈ బోర్డ్స్, కన్ఫ్యూషన్ ఉండకూడదని. మై రూమ్. ఇలా అడుగుతున్నాను, తప్పు కనుకోకండి. మీ ఇంట్లో అన్ని రూమ్లు ఎంతో నీట్ గా ఉంచారు, కానీ ఈ రూమ్ మాత్రం ఎందుకు ఖాళీగా ఉంచేశారు? ఏం ఉన్నట్లు ఒక్క చైర్ తప్ప. నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతారని తెలుసు. నిజం చెప్పనా? మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక అవస్థ కలగదనుకుంటే అవశ్యం చెప్పండి. ఏంటది? అదే, మనసిప్పి చెప్పడానికి మీ అంతరాత్మక. సహజంగా మాట్లాడకూడదా? అదేమిటి మనస్సు, అవస్థ, అంతరాత్మ? తెలుగులో మాట్లాడండి. మీ ప్రశ్నకు సమాధానం కావాలా వద్దా? కావాలి. అలా రండి, ఇక చెప్తా వినండి. అయితే నవ్వకూడదు. నవ్వను. ప్రామిస్? ప్రామిస్. హేమంత్ ఆఫీస్కి వెళ్ళిపోగానే మనసు ఒంటరి పక్షి అవుతుంది. 10-10:30లోగా నా వర్క్ షాప్ లో వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత చేయడానికి ఏ పని ఉండదు. కాసేపు చదువుకుంటాను, కాసేపు పడుకుంటాను. అంతలోనే ఆయన గుర్తుకొస్తారు. తిన్నగా ఎక్కడికి వస్తాను, ఈ కుర్చీలో కూర్చుంటాను, ఈ గోడను చూస్తాను. అక్కడే హేమంత్ కనిపిస్తారు. మేమిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాం. హరి,
సార్ ఒక కప్ కాఫీ తీసుకొస్తా. అలాగే సార్. ఏయ్ ఉపవస్తా ఎన్నిసార్లు చెప్పాలి కాఫీ తక్కువ చేస్తే మంచిదని. అతనితో ఒక లైమ్ జ్యూస్ తీసుకురామను. నా బుజ్జి కదూ. హరి హరి, సార్ కాఫీ వద్దు, లైమ్ జ్యూస్ తీసురా. సరే సార్. వెరీ గుడ్. కాఫీ ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. కరెక్ట్, గురువు చెప్పేది కరెక్ట్. చూసారా మాట తప్పారు కదూ. నవ్వని చెప్పి నవ్వుతున్నారు కదూ. లేదు, మిమ్మల్ని ఎగతాళి చేద్దామని నవ్వలేదు. నేను కేవలం సంతోషంతో నవ్వాను. నిజంగా నీ కల్పన అద్భుతం. కల్పన లేదు, మట్టిగడ్డ లేదు. ఏంటో వచ్చినప్పుడు చేసే తమాషా ఇది. ఏమిటి మరీ సుత్తి కేసులో ఉన్నానా? ఏయ్, ప్రయాణంలో అలసిపోయి ఉంటారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆలోగా హేమంత్ వచ్చేస్తారు. ఆ. అన్నట్టు తమరికి స్నానం చేసే అలవాటు ఉందా? వాట్? ఉంటే వెళ్ళి స్నానం చేయండి, నేను వంట రెడీ చేస్తాను. ఏయ్ రుబ్రాల శిల్పి, ఎక్కడున్నారా? హేమంత్, బిడా పని కాఫీకి ఫేవర్ దొరుకుతుందా? ఓ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హౌ ఆర్ యు మ్యాన్? ఓకే. మన ఇద్దరు మీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలయ్యింది? మన ఇద్దరు మీట్ ఎన్ని సంవత్సరాలైంది? అబౌట్ 10 years. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. కదా ఈయన జన్మలో మారు. నీ వ్యవసాయం పనుల్లో ఇప్పుడు మీ అమ్మగారికి సాయం ఎవరుంటున్నారు? ఆ రామయ్య ఉన్నాడుగా. ఆ బట్టాలడా? మీ అమ్మగారికి బాగా వయసు అయిందనుకుంటాను. 16 ఏళ్ల వయసు, నాకంటే 2 ఏళ్ళు తక్కువ అంతే. ఎంత వయసైనా ఈ రోజుకి వ్యవసాయం అంతా అమ్మే చూసుకుంటుంది. అలాగా? సరే, ఈ ఏడేం పంట వేశారు? చికెన్. ఆ? పద నా రూమ్ కడదాం. ఈ లేడీ రౌడీ ఆగడాలు తట్టుకోవడం నీ వల్ల కాదు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే హలో హలో, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని తర్వాత. ఇంతవరకు మీరిద్దరే గుసగుసగుసా అని మాట్లాడుకున్నారు కదా. ఇంకా చాలు, ఇంకా నేను మాట్లాడతాను, మీరు వినండి. వింటా. మీరు కాదు, ఆయన. అభిషేక్, ఇన్ని సంవత్సరాలు ప్రతిరోజు నేను మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇంతకాలానికి మీరే వచ్చేశారు. అందువల్ల ఈ రోజు వెళ్తాను, రేపు వెళ్తానంటే ఒప్పుకోం. మా ఇంట్లో మీరు ఒకరిగా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఏ రోజు వెళ్ళాలి అని నిర్ణయించేది మేము. నేను ప్రామిస్. థ్యాంక్ యూ. చూసారా, ఒప్పుకున్నారు. మీరు ఇల్లంతా చూసారుగా. ఏ రూమ్ మీకు బాగా నచ్చింది? మ్యాజిక్ గోడ ఉందే, ఆ రూమ్. మ్యాజిక్ గోడ? అదే రూము? అదే మై రూమ్. మ్యాజిక్ గోడ, మ్యాజిక్ వాల్. వెరైటీగా ఉందే. రేపే బోర్డు మార్చేద్దామా? రేపటి దాకా ఎందుకు గురువు, ఇప్పుడే మార్చి. అయ్యో ఊరుకోండి, మీరు ఆ రూమ్ లోనే ఉండండి. అది మీ రూమ్ కదా. అవును, అయితే ఏంటి, అక్కడే ఉండండి, సరేనా? ఆ, అయితే ఓ పాట పాడండి. ఆ, నువ్వు అపర ఎస్పీ అని మా ఆవిడ దగ్గర కోతలు కోసాను. నా మర్యాద కాపాడు. ఏ పాట? ఏదో ఒక పాట. నేను రాసిన పాటలన్నీ మీరు చదివారు కదా. అందులో అందులో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? బాగా ఇష్టం ఏది 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 ఏది? ముద్దు ముద్దు రాగాల. ముద్దు. ఆ పాట నాకు గుర్తులేదు. నో ప్రాబ్లం, నేను గుర్తు చేస్తాను.